సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పేర్ని కిట్టు తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పేర్ని కిట్టు తెలిపారు. నగర పరిధిలో 41వ డివిజన్లో 30 లక్షల రూపాయల నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఉడా నిధులతో ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు కిట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ సిల్లర్ దాదా, డిప్యూటీ మేయర్ మాడపాటి విజయలక్ష్మి, మాజీ డిప్యూటీ మేయర్ లంకా సూరిబాబు, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. పనులు మొదలు పెడతాం జరిగింది. అంటే మీరు గమనించుకుంటూ వస్తే సూరిబాబు గారు చెప్పినట్టు ఈ ప్రాంతానికి ఏం చేసినా రాజశేఖర రెడ్డి గారి హయాంలో లేదా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే జరిగినాయి తప్పితే వీళ్ళని ఓట్ల కోసం లేదా వీళ్ళని రాజకీయం కోసమే టీడీపీ వాళ్ళు వాడుకున్నారు తప్పితే ఈనాడు వీళ్ళకి కొద్దిగా పని కూడా చేసింది లేదని ప్రతి గడపకి మీరు వెళ్ళినా చెప్తారు. అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రతి ఇంటికి సంక్షేమం అందిస్తూ ఇంటి ముందల రోడ్లు డ్రైన్లు వేస్తూ అలాగే ఇంటి ముందల ఇంట్లోనే సరిపోదు ఊరికి కూడా అభివృద్ధి చేయాలని ఈరోజు మచిలీపట్నానికి పోర్టు కానీ మెడికల్ కాలేజ్ కానీ ఫిషింగ్ హార్బర్ కానీ ఈరోజు మచిలీపట్నానికి ఇవ్వడం జరిగింది. అంటే కేవలం కష్టాలనేవి లేదా అభివృద్ధి అనేది ఒక ఇంటి దగ్గర ఒక ఇంటినో చేస్తే సరిపోదు, ఊరిని కూడా అభివృద్ధి చేస్తేనే ఆ ఊరు యువత కానీ ఆ ఊరు ప్రజలు కానీ డెవలప్ అవుతారని ఆయన ఆలోచన చేయడమే ఈరోజు బందర్కి వరమైంది. ఎందుకంటే మా ప్రాంతం గురించి అంటే మన ప్రాంతం గురించి చిన్నగా చెప్పినట్టయితే ఎప్పటికప్పుడు విజయవాడ డెవలప్ అవుతుంటే వెనకాల అట్టడుగున మన మచిలీపట్నం వెనకాలే ఉండిపోతూ వచ్చింది. పేరుకి హెడ్ క్వార్టర్సే కానీ కనీసం మనకి ఇక్కడ అధికారులు కూడా ఉండని పరిస్థితి. ఎప్పుడైతే ఈ జిల్లాలో డివిజన్ చేస్తాం జరిగిందో డివిజన్ చేసిన కాడి నుంచి మనకి ఇక్కడ స్పందన అనే కార్యక్రమం ద్వారా ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కానీ అందుబాటులో ఉండి ప్రతి ప్రజల్ని కలెక్టర్ కలవడం అనేది ఈ ప్రభుత్వంలోనే జరిగింది. అలాగే ఇంటి దగ్గరలోనే సచివాలయాలు ఏర్పాటు చేసి పనుల కోసం ఏ ఆఫీసుల చుట్టూ తిరగకుండా సచివాలయంలోనే ప్రతి పని అయ్యేలాగా సామాన్యుడికి కూడా ఏ పలుకుబడి లేని వాళ్ళకి కూడా పనులు అయ్యే విధంగా సచివాలయం ఏర్పాటు చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే. పెన్షన్లు ఏ చెట్టు దగ్గర లేదా ఎండలోనూ నుంచోబెట్టి తీసుకునే పెన్షన్లు పాత హయాంలో చూస్తే ఇంటికి వచ్చి పెన్షన్లు ఇచ్చిన వాలంటీర్ ద్వారా కూడా ఈ హయాంలోనే అని మీ అందరికి గుర్తు చేస్తూ అభివృద్ధి అంటే నిన్న బతికిన తీరికి నేడు బతికే తీరికి తేడా రావడమే అభివృద్ధి అని నేను అనుకుంటాను. ఖచ్చితంగా నిన్న ఎక్కడైతే అంటే పాత ప్రభుత్వంలో ఏదైతే సామాన్యుడిని కూడా ఇబ్బందులు పడతా లేదా వెనకాల తిప్పుకుంటా ఉన్న రోజుల నుంచి ఈరోజు సామాన్యుడికి కూడా ఇంటి దగ్గరే పనులు అయ్యే పరిస్థితి తీసుకొచ్చారు. 41వ డివిజన్ లంకా సూరిబాబు గారి డివిజన్. మరి ఈరోజు 30 లక్షల గ్రాంట్తో గడప గడపకి మన ప్రభుత్వంలో ఈ ఏరియాలో తిరిగినప్పుడు పేర్ని కిట్టు గారి దృష్టికి తీసుకొచ్చి ప్రజల అవసరాల కోసం ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా మరి ఎప్పటి నుంచో సీనియర్ నాయకులు సూరిబాబు గారు మరి ఏ ఒక్క అవసరం వచ్చినా మరి ఇప్పటి వరకు ఆయనే చేశారు. ఈ ప్రజలందరికీ కూడా ఇటు పల్ల ప్రాంతం చివరి ప్రాంతం అయినప్పటికి కూడా ఎవరు కూడా ఏ ఒక్క పంపు కానీ లైట్ కానీ ఏ డ్రైనేజీ ఒక లైటు ఒక రోడ్డు కానీ ఎవరో కూడా ఇచ్చినటువంటి ప్రభుత్వం లేదు. మరి 2014 నుంచి 19 వరకు ఎంతో అనుభవం ఉన్నదే పెద్ద వ్యక్తి అని మరి చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చినప్పుడు మన 2 రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఆయనకు అనుభవం ఉందని ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన కూడా ఏమీ చేయలేదు. ఎవరికందని వాళ్ళు దోసుకోవడం సరిపోయింది. ఇవాళ 2019లో మేము అందరం కూడా ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వండి, మరి సచివాలయాల ద్వారా వాలంటీర్లను ఏర్పాటు చేసి ఏవైతే చేస్తానని చెప్పారో అవన్నీ కూడా చేయటం జరిగింది. మరి ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి తేడా గమనించమని ప్రజలందరినీ ఒకటే కోరుకుంటున్నాం మేము. మళ్ళీ మనకి ఇవాళ మచిలీపట్నంలో ఎంతో పేరున్న మచిలీపట్నంలో ఇంతవరకు ఏ అభివృద్ధి లేదు. అలాంటి పరిస్థితుల్లో మరి బందర్ పోర్టు కానీ మెడికల్ కాలేజీ కానీ ఫిషింగ్ హార్బర్ కానీ ఇలా చూస్తే మరి పల్లెటూరు నుంచి పట్టణం వరకు అభివృద్ధి జరిగింది ఒక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే. ఇలాంటి ప్రభుత్వాన్ని ఇలాంటి ప్రజాప్రతినిధులను వదులుకోవద్దు. మళ్ళీ మీ అందరూ ఆలోచించేయండి. 18 లక్షలతో రోడ్లు డ్రైన్లు కొమ్మరగూడెంలో కానీ రాజీవ్ నగర్లో కానీ డాక్టర్ గారింటి సందు, తర్వాత దోబేకాన రోడ్డు డ్రైన్లు, తర్వాత కొమ్మరగూడెంలో డ్రైను రోడ్డు అన్నీ కలిపి సుమారు 18 లక్షలతో వేయటం. అలాగే రాజీవ్ నగర్లో ఈ రోడ్డు రజికల్ బజార్కి ఆనుకొని ఉంటుంది. తర్వాత ఇది ఎప్పుడో ఎన్నాకాలం నుంచి కూడా ఈ రోడ్డు వేయలేదు. అది నా యొక్క నిర్లక్ష్యమే.
ఎందుకు వేయలేదంటే ఒక ఇల్లు 2 ఇల్లు ఉండేవి. అందువల్ల దీని మీద పెద్ద దృష్టి పెట్టలేదు. ప్రతి ఒక్కరూ కూడా ప్రతి వాళ్ళు కూడా ఇల్లు ఏర్పాట్లు చేసుకొని ఉంటే రోడ్డు వేస్తామంటే ప్రతి వారు ఇల్లు వేసుకున్నారు. వాళ్ళందరూ కూడా 12 లక్షల సుమారు ఈ రోడ్డు వేయటం జరుగుతుంది. అలాగనే ఈ డబ్బులన్నీ గ్రాంట్ తీసుకొచ్చిన అన్నగారి పేరు నాని గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, ఈ ప్రాంత వాసులు ఎవరికైనా సరే ఈ వార్డులో ఎప్పుడైనా సరే ఏ ప్రభుత్వాలు ఉన్నా ఒక రాయి పిక్క కూడా వేసిన సందర్భాలు లేవు. ఎప్పుడైనా నాని గారు అధికారంలో ఉంటేనే ఏమైనా పనులు జరుగుతున్నాయి. అవి కూడా గతంలో కూడా ఇక్కడున్న నేను మైకు పట్టుకొని చెప్పడం కాదు, ఇక్కడున్న ప్రాంత వాసులందరికీ తెలుసు. గత ప్రభుత్వాలు ఉండేవి, ఒక్క డ్రైన్ కానీ ఒక రోడ్డు కానీ స్తంభం కానీ వేసిన గతంలో లేవు. ఎప్పుడు కూడా ప్రభుత్వం అధికారంలో ఉంటేనే, వైఎస్ఆర్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే వేసాం తప్ప ఎప్పుడూ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ రోజు కూడా చూడలేదు. రెండోది, రేపు పొద్దున మళ్ళీ ఇక్కడ జెండాలు పట్టుకొని జత కట్టుకొని మళ్ళీ జెండాలు పట్టుకొని మీకు అవి చేసేస్తామని ఈ ప్రాంత వాసులకు అందరికీ మబ్బులో పెట్టి మాటలు చెప్తారు. అవన్నీ మనకి ఇంటింటికి గడపకి జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాలు అందరికీ తెలుసు. రెండోది, రోడ్లు కానీ డ్రైన్లు కానీ లైట్లు కానీ ఏదైనా సరే కష్ట సుఖాల్లో మేమందరం కూడా వాళ్ళందరూ కూడా మీరు ఒకసారి ఆలోచన చేయండి. వీళ్ళందరూ కూడా ఇవాళ జెండాలు పట్టుకొచ్చి ఏంటి రోడ్డు ఏమంటే అంతకుముందు ఏమయ్యావు 5 ఏళ్ళు 2014 గతం తీసేసిన 2014 నుంచి 2019 రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిన పంచాయతీ నిధులను వెంటనే జమ చేయాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ డిమాండ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిన పంచాయతీ నిధులను వెంటనే జమ చేయాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర సర్పంచుల సంఘం డిమాండ్ చేసింది. సర్పంచులు 16 డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద సర్పంచుల ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య సాధనే లక్ష్యంగా 73, 74 రాజ్యాంగ సవరణలోని ఆర్టికల్ 243G, ఆర్టికల్ 243G 11వ షెడ్యూల్లో పేర్కొన్న 29 అంశాల్లోని నిధులు, విడుదలు, అధికారాలను స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులైన సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ మరియు జిల్లా పరిషత్తు చైర్మన్లకు బదలాయించాలని అన్నారు. గ్రామ పంచాయతీ, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులను బలోపేతం చేయాలని, అదేవిధంగా సర్పంచులు 16 డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు గోలి వసంతకుమార్, రాష్ట్ర కార్యదర్శి కాగిత గోపాలరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి గల్లా తిమోతి, రాష్ట్ర కార్యదర్శి మండలి ఉదయ్ భాస్కర్, సర్పంచుల సంఘం నాయకులు ముల్లంగి రామకృష్ణారెడ్డి, ముప్పనినేని రవిప్రసాద్, పంచకల సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేపట్టడం జరుగుతుంది. దీనికి ముఖ్యమైనటువంటి కారణం మా పంచాయతీలకి, మా గ్రామీణ ప్రజలకు వచ్చే నిధుల్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దొంగిలించి వేస్తున్నారు. మా అధికారాలని, విధుల్ని, బాధ్యతల్ని వాటిల్ని తీసుకువెళ్ళి గ్రామ సచివాలయాలకి, గ్రామ వాలంటీర్లకు ఇవ్వటం జరుగుతుంది. అందుకనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దొంగిలించిన ఆర్థిక సంఘం నిధులు, అలాగే ఉపాధి హామీ నిధులు, ఇంకా వివిధ పథకాల కింద మా గ్రామీణ ప్రజలకు రావాల్సిన నిధులు సుమారు 50,000 కోట్ల రూపాయలు తిరిగి మా పంచాయతీలకు ఇమ్మని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే గ్రామ సచివాలయాలని, వాలంటీర్లను తీసుకొచ్చి పంచాయతీల్లో విలీనం చేయాలని, అదేవిధంగా ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చి మా గ్రామ పంచాయతీ ఆధీనంలో నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే నవరత్నాల్లో 3 రత్నాలు మా గ్రామీణ ప్రజలు, మా గ్రామ పంచాయతీలు, సర్పంచులు. మాకొచ్చే డబ్బుల్ని దొంగిలించి తన పేరుతో, తన బొమ్మ వేసుకుని ఆయన నవరత్నాల పేరుతో పంచిపెడుతున్నాడు. అంటే సొమ్మొకటిది సోకొకటిలాగా అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు మా సర్పంచులకి, మా గ్రామీణ ప్రజలకు వచ్చే నిధుల్ని జగన్మోహన్ రెడ్డి గారు పంచిపెడుతున్నారు. అందుకని చెప్పే మేము ఈ వైఖరిని నిరసిస్తూ గత 3 సంవత్సరాలుగా గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు ఉద్యమం చేశాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోవట్లేదు. ఇక మేము విసిగిపోయాం, చాలా విరక్తి చెందాం. అందుకనే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతేనే మన సర్పంచులకు మనుగడ, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించితేనే మన గ్రామీణ ప్రజలకు న్యాయం జరుగుద్ది, వైఎస్ఆర్ పార్టీని ఇంటికి పంపించితేనే
మన గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. వైఎస్ఆర్సీపీ పార్టీని చిత్తుగా ఓడించితేనే మన గ్రామీణ ప్రజలకి. ఈ కలెక్టర్ గారికి మేముండా కార్యక్రమాన్ని, కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జయప్రదం చేస్తున్నటువంటి సర్పంచులందరికీ రాజేంద్ర ప్రసాద్ గారు, మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ గారు, వానపల్లి లక్ష్మి గారి సమక్షంలో మీకు ఒకటే గుర్తు, జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ సర్పంచులందరికీ కూడా ఈ మీడియా ద్వారా మీకు ఒక పిలుపునివ్వాల్సి వస్తుంది. మీకు ఇచ్చినటువంటి హక్కుల్ని 5 సంవత్సరాల కాలంలో 3 సంవత్సరాలు అయిపోయింది, 2 సంవత్సరాలు ఉంది, ఎలక్షన్లు సమీపంలో ఉన్నాయి. మీ గవర్నమెంటు కూలిపోయే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితుల్లో మీరు ఈరోజు మేము ఏ విధంగా 3 సంవత్సరాల నుంచి బాధపడ్డామో రేపొద్దున మేము అడగటానికి కూడా పరికరాలేని స్థితిలో మీరు సర్పంచులందరూ ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్ గారి సమక్షంలో ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ చేసుకుని ఈ విధమైన కార్యక్రమాలు చేస్తుంటే మీ కళ్ళకే కాపాడతలేదా? మీకు బాధ్యత లేదా? సర్పంచులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మీ పదవి మీకు ముఖ్యం. ఎమ్మెల్యేలు, సీఎంలు ఉంటే వాళ్ళ పదవులు ఏ విధంగా పదిలంగా దాచుకున్నారో మీ పదవులను కూడా మీరు దృష్టిలో పెట్టుకుని మీరు కూడా రోడ్డెక్కి మాతో చేయి కలిపి పనికాహారం డబ్బులు 25,000 కోట్లు, మన డబ్బులు 10,000 కోట్లు, 35,000 కోట్లని దొంగిలించిన ఈ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలంటే ప్రతి ఒక్క మనిషి కూడా ఒక సిపాయిలాగా పనిచేసి జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించి తెలుగుదేశం, జనసేన పార్టీలను రెండింటినీ కూడా సమిష్టిగా గెలిపించుకుని మంచి పరిపాలన ఈ రాష్ట్రంలో తెచ్చి ఈ విధమైన సౌకర్యాలను కల్పించి పంచాయతీలన్నింటినీ కూడా కాపాడాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు ప్రతి కలెక్టరేట్లోనూ రాష్ట్ర వ్యాప్తంగా మరి కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మెమోరాండం ఇచ్చి మా సమస్యలు మరోసారి మరి ఎలక్షన్స్ ముందు చెప్పే ప్రయత్నం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మచిలీపట్నం మా అన్నగారు రావడం జరిగింది. మేము చెప్పేది ఒకటే, రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేశాడు, రూల్ ఆఫ్ లా అనేది లేదు ఈ రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కావాలంటే అంత దోచు తింటున్నాడు. మా సర్పంచుల నిధులు కూడా ఆఖరికి మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 14-15 ఆర్థిక సంఘం నిధులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు దోచేసి మా సర్పంచులు మేము చేయాల్సిన పనులు చేయనివ్వకుండా మరి మమ్మల్ని అణగదొక్కే ప్రయత్నం చేశాడు. కాబట్టి ఇటు రాష్ట్రంలోని సర్పంచులందరూ ఏకతాటిపైకి వచ్చి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, మీకు పార్టీలతో సంబంధం లేదు, మిమ్మల్ని ఏ పనైనా చేయనిచ్చాడో ఈ 3 సంవత్సరాల్లో ఒకసారి గుర్తుపెట్టుకోండి. మనం అందరం ఏకతాటిపైకి రావాలి. ఇటువంటి ధృతరాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపే జగన్మోహన్ రెడ్డి గారిని తక్షణమే ఇంటికి పంపాలి. రాబోయే ఎన్నికల్లో మనం అందరం కూడా బుద్ధి చెప్పి మన స్థానిక సంస్థలందరినీ కాపాడుకోవాలని చెప్పేసి మేము చేసే ప్రయత్నంలో భాగంగా ఈ రోజున మచిలీపట్నం కలెక్టరేట్ రావడం జరిగింది. ఒకటే చెప్తున్నాం, ఇటువంటి రాజ్యాంగ వ్యతిరేకి ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకు వత్తాసు పలికే నాయకులందరినీ కూడా మరి ప్రజా పరిపాలన నుంచి దూరంగా పారద్రోలే విధంగా మనం ఓటు అనే ఆయుధంతో మీరందరూ కూడా ఉమ్మడిగా కృషి చేసి రాబోయే రోజుల్లో తెలుగుదేశం, జనసేన కూటమిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది. మరి చెప్పే నాయకులు కూడా మరి వాళ్ళకి సర్పంచులు అనేవాళ్ళు గుర్తు రావట్లేదా? అయ్యా, మీరు మొన్న సభ పెట్టగానే తాడేపల్లిగూడెంలో ఇక్కడ పేరు నాని గారు కూడా మీరు వితండవాదం చేస్తారు. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న బరియల్ గ్రౌండ్ సమస్య పరిష్కరించిన వైసీపీకి రుణపడి ఉంటామని పలు క్రైస్తవ సంఘాలు పేర్కొన్నాయి. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న బరియల్ గ్రౌండ్ సమస్య పరిష్కరించిన వైసీపీకి రుణపడి ఉంటామని పలు క్రైస్తవ సంఘాలు పేర్కొన్నాయి. ఎమ్మెల్యే పేర్ని నాని, వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పేర్ని కిట్టు నవీన్ మిట్టల్ కాలనీలో బరియల్ గ్రౌండ్ కోసం 5 ఎకరాలు కేటాయించి ప్రహరీ గోడతో సహా అప్పగించడం ముదావహమని పలు క్రైస్తవ సంఘాలు, దైవ సేవకులు పేర్కొన్నారు. బరియల్ గ్రౌండ్ సంబంధిత వర్గాలకు స్వాధీనపరిచే కార్యక్రమంలో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పేర్ని కిట్టు, మేయర్ చిటికన వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్ మాడపాటి విజయలక్ష్మి, మార్కెట్ యార్డు చైర్మన్ గాడెల్లి డేవిడ్లతో పాటు పెద్ద సంఖ్యలో దైవ సేవకులు, పలు క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, విశ్వాసకులు పాల్గొన్నారు. బరియల్ గ్రౌండ్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న క్రైస్తవులకు బరియల్ గ్రౌండ్ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే పేర్ని నాని, నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి పేర్ని కిట్టులకు క్రైస్తవ సంఘాలు, దైవ సేవకులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మైనార్టీ సెల్ నాయకులు జక్కుల ఆనందబాబు, బేతపూడి రవి తదితరులు పాల్గొన్నారు. అది కొంచెం తీసుకోవడానికి బాధాకరంగా ఉంది. ఈరోజు మీకు ఒకటి చెప్తున్నా, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ, నాని గారు ఈరోజు ఈ స్థానంలో ఉన్నారన్న, మేము తెలుగు రాష్ట్రాల్లో ఈ గౌరవం పొందుతున్నామన్నా, మాతో ఎవరన్నా ఒక ఫోటో దిగడానికి వస్తున్నారన్న, మేము ఈరోజు ఈ స్థానంలో ఉన్నామన్నా. క్రైస్తవ సమాజం మాకు ప్రతి ఎలక్షన్లో అండగా నిలిచింది కాబట్టి ఈరోజు అదేదో సినిమాలో మహేష్ బాబు గారు చెప్తాడు, ఎవరన్నా మనకి ఇచ్చినప్పుడు తిరిగి ఇచ్చేయాలి, లేకపోతే లవ్ అయిపోతామని.
మేము లాభం అవుతాం బాగోదు అనుకున్నాం. సమాజానికి ఎక్కువ రుణపడకుండా ఎంతో కొంత రుణం తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను. మీరు చేసిన దానికి ఈ బరియల్ గ్రౌండ్ అనేది ఏదో అంటే కొండకి గోరంత మాత్రమే అవుతుందని భావించండి తప్పితే అలాగే ఇక్కడ అడగడమే అంటే ప్లేస్లో ఉండే సందర్భాన్ని బట్టి మనలోనే కోరికలు మరీ ఎక్కువ అయిపోతున్నాయేమో, అడగమాకండి ఉన్నాయేమో ఊడిపోతాయేమో అని మనసులో చాలామంది అనుకుని ఉండరు. కానీ ప్రతి ఒక్కళ్ళు అడిగింది ఇక్కడ ఉన్న అవసరాలు రీత్యా. అంటే నిజంగా పలుకుబడి లేనివాడు పేదవాడు తీసుకురావాలంటే ఒక వెహికల్ కావాలి. కార్పొరేటర్ గారు సహకారం తెచ్చేది నా వెహికల్ తెస్తే పర్లేదు. ఆ రోజే 3-4 డెత్తులు ఉండి ఆ టైంలోనే తీసే టైంలో వెహికల్ ఇంకో చోటుకి వెళ్తే ఆ దూరం నుంచి ఈ దూరం తీసుకురావాలంటే తేలేని పరిస్థితి. కొంతమందికి మట్టి ఖర్చులకు కూడా డబ్బులు ఉండని పరిస్థితులు చాలా చోట్లే మనం చూస్తూ ఉంటాం. ఖచ్చితంగా తొందరలోనే ఏర్పాటు చేసుకుందాం, వ్యాన్ ఏర్పాటు చేసుకుందాం. మనం నాన్నగారు కూడా నాకు చెప్పి పంపించారు, మనం బాక్స్ ఏర్పాటు చేసుకుందాం, వ్యాన్ ఏర్పాటు చేసుకుందాం. అలాగే షెడ్ కూడా కొలతలు తీసుకోమన్నారు, షెడ్ కూడా ఏర్పాటు చేసుకుందాం అని చెప్పమన్నారు. అలాగే ఈ బరియల్ గ్రౌండ్ గురించి ముఖ్యంగా చెప్పాలంటే ఈ బరియల్ గ్రౌండ్ ఎవరికయ్యా అంటే నేను నమ్ముకున్న యేసుక్రీస్తు తప్పితే నాకు ఎటువంటి పలుకుబడి లేదండి, నాకు ఎటువంటి నాయకుడి పరిచయం లేదండి, నాకు ఎటువంటి సమాజంలో పెద్దల పరిచయం లేదండి. కానీ నేను చచ్చిపోతే ఇంత చోటు కావాలండి అని దేవుణ్ణి ప్రార్థించే ప్రతి ఒక్క క్రైస్తవుడి కోసమే ఈ చోటు. అంటే నా పలుకుబడి దేవుడు ఇచ్చిన మాటగా ఈ బైబుల్ తప్పితే నాకు ఇంకా పలుకుబడి ఏమీ లేదండి, చనిపోయినప్పుడు నాకు ఇంత చోటు కావాలండి అని కోరుకునే ప్రతి క్రైస్తవుడికి ఇక్కడ ఒక చోటు ఉందని చెప్పడమే ఈ బరియల్ గ్రౌండ్ సిద్ధాంతం. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి దేవుని సేవకులు మీ కింద సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియజేయవలసింది ఏంటంటే వాళ్ళు ఒక్కొక్క చోట నమ్మకం ఉంటారు. వాళ్ళని కాకుండా మాకు ఇంత చోటు కూడా లేదని బాధపడే ప్రతి ఒక్క క్రైస్తవుడికి మీరు తెలియజేయండి మీ మాటగా. ఎందుకంటే ప్రతి క్రైస్తవుడికి నేను వెళ్ళి చెప్పలేను, నాయకులు వెళ్ళి చెప్పలేరు. కానీ మీరు చెప్తే ఖచ్చితంగా వాళ్ళ గుండెల్లో ఉండిపోద్ది. వాళ్ళ చుట్టాల్లోనో తెలిసిన వాళ్ళలోనో ఎవరికైనా చోటు లేదు అని బాధపడుతుంటే ముందలే మీరు తెలియజేస్తే ఖచ్చితంగా వాళ్ళ ఆ మాటని ఇంకో నలుగురికి తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీ అందరి సహకారం దీనికి కూడా కావాలని కోరుకుంటూ, అలాగే మొన్న క్రైస్తవ సమాజంలో చాలామంది మన క్రిస్టియన్ మైనారిటీస్ వెళ్ళేసి అలాగే దాంట్లో ఉన్న వారిని దీవించడానికి వచ్చిన వాళ్ళు మీ తరపున మేము ఉంటామంటే వాళ్ళని విమర్శిస్తూ కొంతమంది మాట్లాడడం నేను చూశాను. చాలా బాధేసింది. క్రైస్తవుల కొరకు ఓటు ఇంకో పార్టీ కోసం అడగడం తప్పితే క్రైస్తవుల కొరకు ఒక్క పని కూడా చేయించిన వాళ్ళు ఈరోజు వీళ్ళందరినీ విమర్శిస్తుంటే చాలా బాధేసింది. ఫలానా పని చేయించామని లేదా క్రైస్తవుల కోసం అండగా నిలబడ్డామని ఒక పని చేయకుండా ఒక భూమి మీరే చూపించి ఆ భూమి మీద మీ వాళ్ళతో మీరే కేసులు వేయించి వీళ్ళని తిప్పి ఇబ్బంది పెట్టిన మీరు ఈరోజు ఏ ప్రభుత్వం అయితే వీళ్ళు మద్దతుగా నిలిపించి వాళ్ళ సంఘంలో ఇల్లు లేని వాళ్ళకి పట్టాలు ఇప్పించారో, ఏ ప్రభుత్వం ద్వారా పిల్లలు ఎక్కడైతే గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నారో ఆ గవర్నమెంట్ స్కూల్ని బాగు చేయించారు, ఏ ప్రభుత్వానికి 2019లో మద్దతుగా నిలవమని ప్రజలకు చెప్పి ఆ ప్రభుత్వంతో పోర్టు పనులు, మెడికల్ కాలేజ్ పనులు, ఫిషింగ్ హార్బర్ పనులు చేయించారు, ఆ వాళ్ళన మీరు విమర్శించేదాన్ని నేను బహిరంగంగా వాళ్ళని ప్రశ్నిస్తున్నాను. మీరు మద్దతుగా నిలవమని మీ సంఘాల్లో మీరు చెప్పి వాళ్ళని మద్దతుగా నిలవమన్న ప్రభుత్వంతో 2014 నుంచి 19 దాకా బందర్ వరకు ఏం చేశారు? ఆ తర్వాత విసిగిపోయి ఈ ప్రభుత్వాన్ని కాదు రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చేస్తారని నమ్ముతున్నాం. ఆయనకి అండగా నిలుద్దాం, మనం ప్రార్థనలు చేద్దాం, మన సంఘంలో వాళ్ళతో చెప్దామని జగన్ గారికి అండగా నిలిచి ఈరోజు పేదవాడికి పట్టాలు ఇప్పించడం కాడి నుంచి పెన్షన్ తీసుకునే వాడికి రోడ్డు మీద నుంచోబెట్టకుండా ఇంటికెళ్ళి పెన్షన్ ఇచ్చే ప్రభుత్వాన్న మీరు విమర్శించేది, దాని వెనకాల నించిన పెద్దవాళ్ళన మీరు విమర్శించే ముందు మన స్థాయి ఏంటి, మన స్థానం ఏంటి, మనం ప్రజలకి చేసింది ఏంటి, క్రైస్తవ సమాజానికి మనం చేసింది ఏంటి అని కొద్దిగా మీరు మాట్లాడుకుని అప్పుడు మీకు మనసుకు అనిపిస్తే ఏమైనా మాట్లాడండి అని. ఈ పెద్దలందరూ మిమ్మల్ని విమర్శించి మళ్ళీ వాళ్ళ స్థాయిని తగ్గించుకోలేరు కాబట్టి వాళ్ళ మాటగా మీకు తెలియజేస్తున్నాను. ఎవరైతే మాట్లాడుతున్నారో మాట్లాడే ముందు వీళ్ళు
ఆశీస్సులు ఇచ్చి పంపించిన ప్రభుత్వం అందరికీ ఇంత చేసింది. క్రైస్తవుల కోసం ఒక బరియల్ గ్రౌండ్ ఇచ్చింది. మీరున్న 5 ఏళ్లలో మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు ఏమైనా చేశారని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొని తర్వాత మీరు మాట్లాడుకోమని. మీకు కూడా నేను శత్రువుని కాదు. మీ ఇంట్లో మీ అబ్బాయి స్థానంలో పెద్దలు ఏమన్నా తప్పు చేస్తే పిల్లవాడు ఒక మాట తప్పు అయిందేమో చూసుకోండి బాబాయ్ అని ఒక మాట చెప్తారు. అట్లాగే మీ ఇంట్లో పిల్లవాడిగా మీకు చెప్తూ ఈరోజు పిలుపు మేరకు వచ్చిన ప్రతి ఒక్క దైవ సేవకులు కలిగి క్రీస్తుని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నా. అలాగే ఈ పని జరగడానికి నాని గారు ఎట్లా ఉన్నారో దాని వెనకాల మన డేవిడ్ అన్నయ్య, అలాగే థామస్ గారు, అలాగే రవ అన్నయ్య, జక్కుల ఆనంద్ గారు, రామారావు గారు, పెద్దలందరూ దీనికోసం కష్టపడ్డారు. అలాగే ఇక్కడ ఉన్న పెద్దలు అయ్యగారులందరిలో అందరూ ఇక్కడ ఉన్నారు, సంతోషం. కానీ మనం ఒక్కరిని మాత్రం మిస్ అయ్యాం. ఎవరు మిస్ అయ్యాం? హర్షద్ బాబు గారిని మనం మిస్ అయ్యాం. ఎందుకంటే ఇది రావాలని కలగన్న వాళ్ళలో ఆయన కూడా ఒకళ్ళు కాబట్టి ఈరోజు ఆయన ఇక్కడ లేనందుకు నిజంగా ఆయన ఎక్కడున్నా కూడా ఇది చూస్తూ ఉంటే ఆనందంగా ఒక నవ్వు నవ్వుతారు. అంటే మనందరికీ ఆయన నవ్వు తెలిసిందే చక్కగా చిక్కడిగా అసలు ఏమి ఇబ్బంది లేకుండా. అంటే మనసులో మన పిల్లలు ఎట్ట నవ్వుతారు అట్ట ఒక నవ్వు నవ్వుతారు. కాబట్టి ఎక్కడున్నా ఏ లోకానున్నా దేవుడి దగ్గర ఉండి ఒక నవ్వు నవ్వుతా మన అందరినీ ఆశీర్వదిస్తూనే ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఎక్కడున్నా కూడా ఈరోజు ఇది సాకారమైంది. దాంట్లో వాళ్ళ తనయుడు కూడా ముఖ్య పాత్ర పోషించాడని ఆయన ఎక్కడైనా ఆనందపడుతూ ఉంటారని ఆయన కూడా గుర్తు చేసుకుంటూ, అలాగే దీనికోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొకసారి చెప్తున్నాను. మాస్టర్ మీ అందరూ తెలుసు. ఇంకా కొంతమంది కలిసి డోర్ టు డోర్ తిరిగి 600 మంది సభ్యులండి మాజీ సైనికులు అందరి ఇళ్ళకి తిరిగి మేము ప్రోత్సాహపరిచాం. కాబట్టి అంటే మా మట్టుకు మేము అనుకున్నది క్రైస్తవులే సుమారుగా 46,000 మంది ఉంటారు. అలాగనే మా మాజీ సైనికులు ఒక 4,000 మంది చిల్లర ఉంటారు. కాబట్టి చాలా గొప్ప మెజారిటీ వస్తుందేమో అని అనుకున్నాము. ఇక్కడ అందరూ ఆలకిస్తున్నారు అనుకుంటున్నాను, కానీ చాలా తక్కువ మెజారిటీ వచ్చింది. కాబట్టి ఈసారి మనందరి బాధ్యత ఇంకా పెరిగింది. ఇంకా ఎక్కువ కష్టపడితే కానీ అది అర్థమవుతుందంటే. కాబట్టి ఆ విషయంలో మీ అందరూ ఈ పూట నా ఒక క్షణికావేశం కానీ లేక తాత్కాలికమైనటువంటి ఒక ఉద్రేకం కాదు, కానీ ఒక కమిట్మెంట్తో మనందరం చేయగలిగితేనే మళ్ళీ పేదల ప్రభుత్వం వస్తుంది. పెత్తనందారుడి ఆశలు నిరాశలు అయిపోతాయి. కాబట్టి ఈ విషయంలో మీ అందరికీ నా మనవి ఏంటంటే హృదయపూర్వకంగా మనందరూ కలిసి మేము ఆర్మీ మాజీ సైనికుల తరఫున తప్పకుండా 600 మంది సభ్యులు ఉన్నారు. వాళ్ళకు కుటుంబంలో 4, 6, 8 మంది వాళ్ళ మనవాళ్ళు అలా ఉండొచ్చు. అలాగే 40-50 మంది పాస్టర్స్ కూడా సేవకుల క్రైస్తవులు కూడా మీ వెంట ఉంటారని చెప్పేసి మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. బాగాలేదని నాకు ఫోన్ వస్తే పలానా హాస్పిటల్లో డాక్టర్ గారికి చెప్పాలంటే నాన్నని కొట్టేవాడిని. అలా పలానా హాస్పిటల్లో డాక్టర్ గారు సరిగ్గా చూస్తలేదంట, గర్భవతి అయిందంట చూడండి అంటే ఆయన ఫోన్ చేసి నువ్వు వెళ్ళి మాట్లాడేవాడిని, వెళ్ళి మాట్లాడేవాడు. పుట్టిన కానించి ఆ పిల్లోడు చదువుకునే టైంలో అలా పేదరాళ్ళు అంట వీళ్ళు చదువుకోవాలంటే సీటు కావాలి పలానా స్కూల్ అంటే ఫోన్ చేసి సీట్ ఇప్పించేవాడు. మళ్ళీ కొద్దిగా పెరిగిన తర్వాత కాలేజ్ టైంలో కొద్ది ఫీజు కట్టలేకపోతున్నానంటే ఆయనే ఫీజు ఇచ్చి చదివించేవాడు. మళ్ళీ ఆ తర్వాత వృద్ధాప్రాయంలో వచ్చిన తర్వాత మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ చేయాలన్నా బెడ్ కావాలంటే ఆయనే ఫోన్ చేసేవాడు. ఆఖరికి చనిపోయిన తర్వాత కూడా అన్న ప్లేస్ కావాలంటే మళ్ళీ ఆ గుమ్మమే తప్పితే మనకి ఇటువంటి ప్లేస్ వచ్చింది. అంటే ఒక మనిషి యొక్క జీవితానికి మొత్తం మన పేర్ని కుటుంబం మన బందరు నియోజకవర్గంలో పెన వేసుకుని ఉన్నది. అదే నేను చెప్పే యొక్క మాటలు. కనుక మనకి పేర్ని కుటుంబానికి ఎంత మనకి అన్యోన్యత ఉందో మనం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము మనం. కనుక ఈ రాబోయే రోజుల్లో మనకున్న 40 రోజుల్లో మన సత్తా ఏంటో చూపించాలంటే, మన యొక్క ప్రేమను చూపించాలంటే, మన యొక్క జీవితంలో పెనవేసుకుపోయిన ఈ యొక్క పేరు కుటుంబాన్ని మనం ఆదుకోవాలంటే ఇదే సరైన సమయంగా భావించి మనం అందరం మన ఇళ్లలో నుంచి బయటకు వచ్చి, ఇప్పుడు ఎట్లాగైతే క్రైస్తవ సమాజం పెద్దలందరూ బయటకు వచ్చి బహిరంగ మద్దతు ఇస్తున్నారు, అలాగే ఇందా చెప్పారు మా జక్కుల జానీ గారు 75 మందితో క్రిస్టియన్ మైనారిటీ సెల్ ఏర్పడింది. కనుక ఈ 75 మంది వివిధ
ఊర్లోకి వెళ్ళి మన నియోజకవర్గం మొత్తం ఆ మేలు కొలిపి వాళ్ళ యొక్క చేసిన మేలులు రాబోయే రోజుల్లో చేసే మేలు మనం అన్ని గుర్తుపెట్టుకుంటే వారిని ఆ గద్దెనెక్కిస్తాకి పేరుకి కుటుంబానికి మన అండగా ఉండి కిట్టు గారికి మన యొక్క ప్రార్థన ఎల్లవేళ ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకుంటూ కిట్టు గారిని మనం ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యే పదవులాట కూర్చోబెట్టేదాకా ఆహార దేశంలో మనం కృషి చేయాలని చెప్పి అక్కడ 5 అని ఉందండి. ఓకే, అక్కడ బోర్డు మీద 5 ఉన్నది, నేను చదువుతున్నా. శ్రీ వెంకటరామయ్య గారికి, నాని గారికి, మాజీ మంత్రి వర్యులు, శాసనసభ్యులు, అలాగే శ్రీ పేర్ని కృష్ణమూర్తి గారు, కిట్టు గారు, బాబు గారికి, ఇన్ఛార్జ్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ మచిలీపట్నం నియోజకవర్గం. ఈ రోజున దేవాతి దేవుడు చక్కటి అవకాశాన్ని మనకు అనుగ్రహించున్నారు. యువ నాయకులు గాడెల్లి మరి బషద్ బాబు గారు దేవాతి దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నారు. వారి కుమారుడు డేవిడ్ గారు ఈ గొప్ప చక్కటి ఐక్య క్రైస్తవ సంఘాల యొక్క సమూహాన్ని మన మధ్యకి నడిపించున్నారు. దేవునికి స్తుతి కలుగును గాక. అలాగే ఈరోజు మన మధ్యకు స్టేజ్ని అలంకరించిన పెద్దలు, అలాగే కిట్టు గారికి, కార్పొరేటర్స్కి అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ క్రైస్తవ లోకానికి ఈ చక్కటి అవకాశాన్ని కల్పించి ఒక సమస్యకు పరిష్కారం చూపించినందుకు ఈ రోజున మా హృదయాలు ఎంతో సంతోషిస్తున్నాయండి. కిట్టుబాబు గారికి, నాని గారికి నా హృదయపూర్వక వందనాలు. అయితే ఒక చాలా చిన్న సమస్య ఉంది. ఇక్కడ ఇంత పెద్ద సమస్య తీర్చారు, చిన్న సమస్య ఉంది. అదేమిటంటే మాకు ఇది చాలా బాగుంది, అందంగా చేశారు మీరు. నోబుల్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. మేము శారదా నగర్ చింతకుండి పాలెం వాస్తులు, అక్కడి నుంచి ఇక్కడికి రావటానికి పనిగా ఒక వ్యాన్ కూడా మాకు ఇవ్వాలని కూర్చున్నాం. ఎందుకంటే చాలా కష్టం ఇది, అక్కడ నుండి ఇక్కడికి రావాలని. ఎక్కడో పాతి పెట్టవచ్చు, కానీ మీరు ప్రత్యేకంగా క్రైస్తవులు బాప్తీసం పొందిన వాళ్ళు, ప్రభు పేరు చెప్పుకునే వాళ్ళకి ఇది మీరు. సిటీ కేబుల్ న్యూస్ కి సమాప్తం.